హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ నుంచి అయితే మీకు మంచి అప్డేట్ తీసుకొచ్చాను. అదేంటంటే ఇందిరమ్మ ఇళ్ళ పథకం ఎలా మనకి రావాలి, ఆల్రెడీ ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది కదా. దానికి మనం ఎలా అర్హులం కావాలి, దానికి ఏమేమి ఉండాలి, దీనికి ఎలా అయితే మనకి 5 lakhs అనేది వర్తిస్తుంది, ఏంది అనేది అయితే పూర్తి వివరాలు ఈ వీడియోలో అందించబోతున్నాను. కాబట్టి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం అనుకున్నట్టుగానే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఒక్కో పథకాన్ని అయితే అమల్లోకి తీసుకొని వస్తున్నారు. దానిలో భాగంగా అయితే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో ఒక గ్యారంటీ అయినటువంటి ఇందిరమ్మ ఇల్లు లేని వారికి అయితే ఇంటి స్థలం 5 లక్షల రూపాయలు, ఉద్యమకారులకైతే 250 చదరపు గదాల ఇంటి స్థలాన్ని ఇవ్వబోతున్నారు. దాని నుంచి అయితే ఈరోజు మంచి అప్డేట్ అయితే మీకు తీసుకొచ్చాను. అదేంటంటే మన ఇందిరమ్మ ఇళ్ళ పథకంలో అర్హులైన లబ్ధిదారులకైతే 5 లక్షల రూపాయలు అయితే విడుదల చేస్తున్నట్టు మన సీఎం రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అయితే తెలియజేశారు. దీన్ని ఎలా ఏంది అనేది మనం ఇప్పుడు చూసుకుందాం ఈ వీడియోలో. ఇందిరమ్మ ఇళ్ళ కోసం అయితే ఫోట్కా నుంచి అయితే 5,000 కోట్ల రూపాయలు అయితే గవర్నమెంట్ అయితే తీసుకున్నది. ఫోట్కా నుంచి 5,000 కోట్ల రూపాయలు అయితే గవర్నమెంట్ తీసుకున్నది. దానిలో భాగంగా అయితే ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ కోసం ఆ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఆ అమౌంట్ కూడా దీన్నైతే అర్హులైన లబ్ధిదారులకు 5 లక్షల చొప్పున సహాయం అందించడానికైతే ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉన్నది. దీనికి ఎలా అర్హతలు ఏంటి అంటే మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఒక్కొక్కటిగా హామీ పథకాలను అయితే నెరవేరుస్తుంది. దీనిలో భాగంగా అయితే ఇందిరమ్మ ఇళ్ళకైతే భూమి ఎవరే అయితే ఇల్లు కావాలనుకుంటారో ఇల్లు నిర్మించుకోవడానికి అయితే వారి సొంత భూమిని కలిగి ఉండాలి, మరియు అది మహిళా లబ్ధిదారులకు మాత్రమే అందించబడుతుంది. ఇది ఏంటంటే మెయిన్గా ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు అంటే ఇందిరమ్మ ఇళ్ళ కోసం అప్లై చేస్తారో వాళ్ళు మహిళలు అయి ఉండాలి, అండ్ వాళ్ళకి భూమి కలిగి ఉండకూడదు, అండ్ భూమి కలిగి ఉండాలి. వాళ్ళ సొంత ప్లేస్లో అయితే ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయలు అందిస్తుంది. దీనికి ఏటా 4.50 లక్షల ఇల్లు నిర్మించనున్నారు. గవర్నమెంట్ అయితే ఏటా 4.50 లక్షల ఇళ్ళ నిర్మాణానికి అయితే సిద్ధమవుతుంది. దానిలో భాగంగా అయితే ఇది ఎలా ఇస్తుంది అంటే మొదటి విడతగా అయితే ఇంటి నిర్మాణానికి అయితే మొదటి విడతగా ఎలా ఇస్తుందంటే ఈ 5 లక్షల రూపాయలు అయితే ఫస్ట్ నార్మల్గా నేల మాలిగిన అంటే ఒక బేస్మెంట్ లెవెల్కి వచ్చిన తర్వాత 1 లక్ష రూపాయలు, అదేవిధంగా స్లాబ్ అయిన తర్వాత అయితే మరో 1 లక్ష రూపాయలు అందిస్తుంది. స్లాబ్ పూర్తయిన తర్వాత మరి 2 లక్షలు, అంటే ఫస్ట్ బేస్మెంట్కి 1 లక్ష రూపాయలు, స్లాబ్ స్టేజ్కి వచ్చిన తర్వాత 1 లక్ష రూపాయలు, స్లాబ్ పూర్తయిన తర్వాత మరి ఒక 2 లక్షల రూపాయలు, ఇంటి నిర్మాణం టోటల్ పూర్తయిన తర్వాత 1 లక్ష రూపాయలు అందిస్తుంది. టోటల్గా 5 లక్షలు అందిస్తుంది. కాబట్టి ఇది గవర్నమెంట్ అయితే ఇచ్చిన మాట ప్రకారం అయితే ఈ 5 లక్షల రూపాయలు అయితే అందిస్తుంది. కాబట్టి దీన్ని అయితే అర్హతలు ఉన్న ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు. దీనికి మనం మెయిన్గా ఏంటంటే మహిళలు అయితే దీనికి అర్హులు మెయిన్, ఎందుకంటే ఇది మెయిన్ మహిళల కోసం అయితే ఈ పథకం తీసుకొచ్చారు. ఇందిరమ్మ ఇల్లు అనేది అయితే ఓన్లీ మహిళల కోసం తీసుకొచ్చారు. ఇది మహిళల పేరు మీద ప్లేస్ ఉండాలి, ఉంటే వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇస్తారు. స్లాబ్ వర్క్ అయితే 2 లక్షలు, స్లాబ్ వర్క్ 1 లక్ష, బేస్మెంట్ లెవెల్లో 1 లక్ష, స్లాబ్ పూర్తయిన తర్వాత 2 లక్షలు, మొత్తం టోటల్ ఇల్లు పూర్తయిన తర్వాత 1 లక్ష, మొత్తం 5 లక్షల రూపాయలు అయితే అందిస్తున్నారు. కాబట్టి మీరు కూడా వెంటనే ఇందిరమ్మ ఇళ్ళ కోసం దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా సెంటర్లో కానీ ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని అయితే అప్లై చేసుకోండి. డాక్యుమెంటేషన్, ఎందుకంటే మేము డిస్క్రిప్షన్లో కూడా ఒక లింక్ ఇస్తాము, ఆ లింక్పై కూడా అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్నట్టయితే మీకు కూడా ఇందిరమ్మ ఇళ్ళ అవకాశం అయితే మీకు కూడా ఉన్నది. ఎందుకంటే దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీలు అంటే అభయహస్తం పేరుతో 6 గ్యారంటీలు తీసుకొచ్చింది. రైతు భరోసా, రైతు చేయూత, ఇందిరమ్మ ఇల్లు, యువనేస్తం, గృహజ్యోతి, మహాలక్ష్మి వీటిని తీసుకొచ్చింది. దీనిలో అభయహస్తం, రైతు భరోసా, అదే ఇందిరమ్మ ఇల్లు ఒకటి, రైతు భరోసా ఒకటి ఆగిపోయింది. ఈ రెండింటిని కూడా పూర్తి చేయడానికి అయితే గవర్నమెంట్ సిద్ధమైంది. లోక్సభ ఎన్నికలు ఉన్నా కానీ ఇచ్చిన మాట ఎప్పటిదో కాబట్టి ఇది కంపల్సరీ పూర్తి చేయాలనే ఒక దానితో అయితే ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని కూడా మొదలు పెడుతున్నారు. కాబట్టి మీరు వెంటనే మీకు ఇల్లు లేకపోతే మనకు వెంటనే మీరు కూడా మన కాంగ్రెస్ హయాంలో అయితే అభయహస్తం పథకం కింద మహిళలకైతే ఇందిరమ్మ ఇల్లు వెంటనే మీ ఇంట్లో ఎవరైనా మహిళలు ఉంటే మహిళల ద్వారా వెంబటే ఈ ఇందిరమ్మ ఇళ్ళకైతే అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్నట్టే మొదటి విడతగా దాదాపు ప్రతి నియోజకవర్గానికి అయితే దాదాపు
మనం అనుకున్న దాని ప్రకారం అయితే దాదాపు ఒక 200 నుంచి 300 ఇల్లులు వచ్చే అవకాశం అయితే ఉన్నది. దానిలో మీ పేరు ఉందా లేదా అనేది కూడా మీరు తనిఖీ చేసుకోవడానికి కింద ఉన్న లింక్ని అయితే వెంటనే క్లిక్ చేయండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే నేను వెంటనే ఏ లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీకు వెంటనే నేనైతే అందిస్తాను. కాబట్టి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ షేర్ చేయండి. ఎందుకంటే ఇది మన ఫ్రెండ్స్కి, మన రిలేటివ్స్కి, ప్రతి ఒక్కరికి అందాలి. ఇల్లు లేని వారికి అయితే ఇది మంచి సువర్ణ అవకాశం అని నేను చెప్పుకోదలుచుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.